ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలు, పరిశ్రమల కోసం ఏపీ ఐఏసీ ప్రతిపాదనలు, ప్రైవేట్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతిపాదనలపై చర్చించారు. ప్రైవేటు మెగా ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం శాఖ ప్రతిపాదనలు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలకు పెట్టుబడులు ప్రోత్సాహక మండలిలో చర్చించి ఆమోదం తెలిపింది. ఇవాళ ఆమోదించే ఎస్ఐపిబి ప్రతిపాదనల వల్ల 53,922 కోట్ల రూపాయల పెట్టుబడులు 83,437 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సిఎస్ తో పాటు రవికుమార్, టీజీ భరోసా, అనగంటి సత్యప్రసాద్, వాకంశెట్టి సుభాష్, ఇతర అధికారులు ఏంటి ఒక సమావేశంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పెట్టుబడుల ప్రోత్సాహం మండలిలో సమావేశంలో భాగంగా పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రోత్సాహాలకు కూడా ప్రతిపాదనలు, పరిశ్రమల పెట్టినటువంటి ప్రతిపాదనలు కావచ్చు. అదేవిధంగా ప్రైవేట్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్క్స్ పదవిస్తే కనుక ఈ యొక్క సమావేశం తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు అదేవిధంగా టూరిజం ప్రతిపాదనలు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలు ఉంటే ఈ యొక్క సమావేశంలో చర్చించు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదన కూడా పెట్టుబడులు మండలిలో ఈ యొక్క ఎస్ఐపిబికి సంబంధించి నిర్ణయాలకు సంబంధించి కనుక ఆమోదించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మొత్తం ఇవాళ ఆమోదించినటువంటి ఎస్ఐపి ప్రతిపాదనల వల్ల దాదాపు 53,922 కోట్ల రూపాయలు, అదేవిధంగా 83,000 మంది కూడా ఉపాధి అవకాశాలు కూడా సమాచారం అందుతా ఉంది. మొత్తంగా వీటన్నిటి వచ్చే నెలలో రైట్, థ్యాంక్ యూ సంతోష్.